గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ జనవరి 30 ఓకేనా. ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉంది? ఈరోజు యాక్చువల్లీ ఎక్స్‌పైరీ అనమాట. కొంచెం చూసి ట్రేడ్ చేసుకున్నా. కానీ యాక్చువల్‌గా ప్రెజెంట్ మార్కెట్‌లో అయితే ఎలాంటి ఎంట్రీస్ అనేది లేదనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్ ప్రెజెంట్ అయితే ఇక్కడుంది మార్కెట్. ఓకేనా. మోస్ట్‌లీ మనకి ఇక్కడి నుంచి ఏమన్నా ఒక చిన్న ఫాల్ ఉండొచ్చు. ఓకేనా. అది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడి నుంచి ఏమన్నా చిన్న ఫాల్ ఉంటది. ఇక్కడ దాకా మినిమమ్ ఈ టార్గెట్ ఉంటది. లేకపోతే ఇక్కడ దాకానే స్టాప్ అయ్యి ఎళ్ళొచ్చనమాట. ఓకేనా. సో, ఇది లేదు ఇలా పైకెళ్ళిపోయింది అనుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడుందనమాట ఈ స్టాప్. ఓకేనా. ఈ స్టాప్ నుంచి మనకి ఏమన్నా ఎంట్రీస్ అనేది వస్తే మనం చూసుకోవాల్సుంటది ఇక్కడి నుంచి. ఓకేనా. మోస్ట్‌లీ మనకి లిక్విడిటీ అనేది అంత ప్రాపర్‌గా లేదనమాట ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, దానివల్ల మనకి మూవ్‌మెంట్స్ అనేది సరిగ్గా లేదనమాట. ఇంకోటేంటంటే బడ్జెట్ వస్తుంది గదా! సో, ఒకటే బడ్జెట్ ఉందనమాట. ఆ బడ్జెట్ కోసం గూడా మార్కెట్ అనేది ప్రెజెంట్ అయితే కొంచెం అన్‌ఈవెన్‌గా ఉందనమాట. ఐ మీన్ ఆ ఒక బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల కొంచెం సైడ్ వేస్‌లో తీసుకెళ్ళాలనుకో లేకపోతే నార్మల్ కామ్‌గా ఉంటారనమాట. ఏం జరుగుతుందో చూద్దామని. ఆ బడ్జెట్ బిఫోర్ 1 డే ముందు లేకపోతే బిఫోర్ ఐ మీన్ బడ్జెట్ రోజు, దాని తర్వాత రోజు మనకి మూవ్‌మెంట్స్ అనేవి ఉండొచ్చనమాట మార్కెట్‌లో. ఆ న్యూసెస్‌ని బట్టి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే బడ్జెట్‌కి ఎలా ఉంటదంటే దాని ఒక హైప్ అనమాట. ఆ బడ్జెట్ ఒక హైప్ ఉంటది గదా! ఆ హైప్ వల్లే ఒక మూవ్‌మెంట్ ఉంటది. దాని తర్వాత బడ్జెట్ రోజు ఐ మీన్ ఆల్మోస్ట్ సాటర్‌డే మార్కెట్ ఉంటది అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్ తెలియట్లేదు. నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు. ఓకేనా. సో, ఐ మీన్ బడ్జెట్ అది. దాని తర్వాత రోజు ఎలా ఉంటదంటే మార్కెట్‌కి ఐ మీన్ ఎలా రిజల్ట్స్ వచ్చాయి దానికి తగినట్టు కొంచెం ఉంటదనమాట మూవ్‌మెంట్ అనేది. ఐ మీన్ ఆ సైజ్ ఆ టైప్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ పాజిటివ్ ఉంటదంటే మార్కెట్ కొంచెం పాజిటివ్‌గా ఉంటది. నెగెటివ్‌గా ఉంటదంటే కొంచెం నెగెటివ్‌గా ఉంటదనమాట. ఓకేనా. సో, అప్పుడేమైనా మనం బీటీఎస్‌లు లేయొచ్చా ఇవంటే చూద్దాం దాన్ని బట్టి. ఓకేనా. ప్రెజెంట్ ఆ సినారియోస్‌లో మనకేం జరుగుతుందో చూసుకొని దాన్ని బట్టి మీకు ఇంక ప్లాన్స్ అనేది చెప్తారు మీకంతా. ఓకేనా. సో, మీకు రేపు ఒకసారి యాక్చువల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు రేపు ఈవినింగ్ అలా. ఒకసారి ఈరోజు ఈవినింగ్ మీకు పెడతా డీటెయిల్‌గా. ఓకేనా. బీటీఎస్ ఐ మీన్ మనకి బడ్జెట్ అప్పుడు ఎలా మనం ట్రేడ్ చేయాల్సుంటది. ఆ రోజు అప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీలు యూజ్ చేస్తే కొంచెం ప్రాఫిటబుల్‌గా ఉంటాం. కొంచెం హీరో, జీరో కాల్స్ అనేసి కొన్ని ఉంటాయన్నమాట. ఓకే. అది రూ. 1 100 కొట్టడం అలాంటివి ఉంటాయి గదా! సో, అలాంటివి ఏమన్నా మనకి ట్రై చేద్దాం జస్ట్. ఓకేనా. ఐ మీన్ కొడతారేమో చూద్దాము. మోస్ట్‌లీ అలా బడ్జెట్ అప్పుడు కొంచెం పెద్ద మూవ్‌మెంట్స్ ఉంటదన్నమాట యాక్చువల్‌గా. సో, అలా ఎళ్ళడానికి అవన్నీ ఫర్దర్‌గా ఈరోజు ఈవినింగ్ మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా. ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో ఇదే అన్నమాట ఉండేది. ప్రెజెంట్ అయితే మనకి సినారియోస్ లిక్విడ్ అనేది ఏం లేదు. ప్రెజెంట్ ఇదే అన్నమాట. సో, ఇది డే హై గదా! ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, ఈ డే హైని స్వీప్ చేసి మార్కెట్‌లో ఇక్కడి నుంచే మనకేమన్నా 1 మినిట్‌లో ఇలా చైన్ ఆఫ్ కట్టిస్తే ఇక్కడి నుంచి మనం ట్రావెల్ చేయొచ్చనమాట. ఓకేనా. మీరు ఇంకా లో టైప్ రేపుకెళ్లారంటే మీకు సప్లై డిమాండ్‌లో కొంచెం నీట్‌గా అవ్వాలి. ప్రెజెంట్ 50 మినిట్స్ అయితే ఏం లేదు. సో, మనకి ఇక్కడ ఒకటుందనమాట అంతే. ప్రెజెంట్ అయితే ఇదొకటుంది సప్లై డిమాండ్ ఇదొకటుందనమాట యాక్చువల్‌గా. ఓకేనా. సో, ఇలా కిందకొచ్చినా గానీ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ఉంటది మార్కెట్‌లో. ఇక్కడి నుంచి మళ్ళీ 1 మినిట్‌లో ఏమైనా చైన్ ఆఫ్ కొట్టిస్తే ఇలా పైకి తీసుకెళ్ళిపోతాననమాట. సో, ఇవన్నీ కానీ ప్రాపర్ ఎంట్రీస్ కావన్నమాట ఇవి. ఓకేనా. యాక్చువల్‌గా ఇది కొంచెం లైట్ తీసుకోండి మీరు. ప్రాపర్ ఎంట్రీస్ అనేది మనం పెద్ద ప్లేస్‌కి ఇక్కడ లేకపోతే ఇంక ప్రెజెంట్ మార్కెట్‌లో చూద్దాం. ఒక 3 రోజులు వదిలితే మనకి మార్కెట్ అనేది కొంచెం క్రియేట్ అయ్యి చూపెడుతది డైరెక్షన్ అది. దాని తర్వాత మనం ఫ్రీగా చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ ఎంట్రీస్ అనేది. ఓకేనా. ప్రెజెంట్ అయితే ఇది చిన్న చిన్న ఎంట్రీసే అనమాట. దీనికి మనం ఐ మీన్ ఓవర్ ట్రేడ్ చేసేసుకొని ఎంట్రీస్ లేకున్నప్పుడు మనం వచ్చిన డబ్బులంతా ఇక్కడ పోగొట్టుకుంటే మైండ్ వేస్ట్ అనమాట. ఓకేనా. సో, ఇదొకటుంటది. నెక్స్ట్ లేదు అలా కిందకి వచ్చేసారనుకుందాం మార్కెట్‌లో. సో, దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి మార్కెట్‌లో ఇవున్నాయి గదా! ఈ మొత్తం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి మార్కెట్‌లో ఏం చేస్తారంటే నెక్స్ట్ టైము దీన్ని ఇలా కింద నుంచి వస్తారన్నమాట మార్కెట్‌లో. ఇక్కడి నుంచి మనకేమైనా ఎంట్రీస్ ఉంటే తీసుకోవచ్చనమాట నెక్స్ట్ పైకలా. ఓకేనా. సో, మోస్ట్‌లీ జరుగుతాయి ఇలా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇవన్నీ డౌట్‌గానే ఉన్నాయన్నమాట. ఐ మీన్ అంత కాన్ఫిడెంట్ ఎంట్రీస్‌లు ఏం లేవు. ఎందుకంటే బడ్జెట్ వల్ల మనకి మోస్ట్‌లీ సైడ్ వేస్‌లో పెట్టడానికి అవకాశాలు ఉంటదనమాట. బట్ కానీ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇయర్ అయితే మాకు ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి పడడానికి ఐ మీన్ అవకాశాలు ఉంటది. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇది డే హై గదా! ప్రెజెంట్ ఉంది గదా! ఇది డే హై గదా! సో, దీన్ని స్వీప్ చేసి లోపలికి ఏమన్నా వెళ్తుందంటే అయితే నెక్స్ట్ టాపింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంటది. ఓకేనా. బట్ ఇక్కడ తక్కువ పాయింట్‌లే ఉన్నాయి. డిస్టెన్స్ చూద్దాం ఒకసారి ఎన్ని పాయింట్లుందో. ఒక 90 పాయింట్లేమో ఒక 100 పాయింట్స్ ఉన్నాయి అంతే అనమాట టార్గెట్ ఇది. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఫస్ట్ సెకండ్‌లోనే వచ్చి డ్రాప్ ఎళ్ళిపోతారు. మనకు అంత క్వాలిటీగా అంతా ఉండదు ఎంట్రీ. మేబీ ఇక్కడికొచ్చిన తర్వాత లేదా ఇక్కడికొచ్చిన తర్వాత చూసుకుందాం మనం. ఓకేనా. ఇదొచ్చి లిక్విడ్‌గా కన్వర్ట్ చేస్తారు దీన్ని. ఓకేనా. సో, ఇది ఒక నిమిషం ఇది. ఇది ఉంది గదా! దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేస్తారనమాట మనకి. ఓకేనా. సో, ఇది మన గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ చూసామనుకో గిఫ్ట్ నిఫ్టీలో ఏమన్నా ఉన్నాయా సినారియోస్ అనేసి. గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ నార్మల్‌గా ఉందనమాట. ఓకేనా. ఫ్లాట్‌గా ఉంది. గిఫ్ట్ నిఫ్టీలో ప్రెజెంట్ ఏందంటే ఇది ఉంది గదా! ఈ చిన్న సప్లై నుంచి ఏమన్నా పడడానికి చిన్న అవకాశం ఉంటది. బట్ అది పడిన తర్వాత మోస్ట్‌లీ ఈడికొస్తే అదే నాకు మార్కునంగా సేమ్ అలాగే రావచ్చనమాట దీంట్లో గూడా ఇక్కడి దాకా. ఓకేనా. ఒకసారి చూసుకొని తీసుకోండి మీరు. ఓకేనా. ఇన్‌కేస్ ఇలా ఇక్కడేమో చేఫ్ చేస్తే తీస్తున్నారంటే మీరు ఇక్కడ ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే ఉంటది. ఇక్కడ చిన్న డిమాండ్ ఉందనమాట. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ దాకా ట్రావెల్ అవ్వడానికి ఛాన్స్‌లు ఉంటది. సో, లేదు ఇలాగే పైకెళ్ళిపోతున్నారు అనుకుంటే నో ప్రాబ్లమ్ వదిలేసుకోండి. ఇక్కడ ఉంది కదా! ఈ సప్లైకొస్తది మార్కెటు.
ఈ సెపరేట్ ఏమైనా మీకు డ్రాప్ అయితే అప్పుడు తీసుకుంటాం మార్కెట్‌లో. ఓకేనా. సో, మోస్ట్‌లీ మీరు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే అంత క్వాలిటీ ఎంట్రీస్ అనేవి లేవన్నమాట ప్రెజెంట్. ఓకేనా. సో, మనకి లిక్విడ్ సిటీకి చాలా ఇంపార్టెంట్. లిక్విడ్ సిటీకి ఉంటేనే మనకు పెద్ద పెద్ద మూవ్స్ అనేది వస్తదన్నమాట. మనం తీసుకున్న వెంటనే పెద్ద పెద్ద ఐ మీన్ ప్రాఫిట్‌లో చూస్తా ఉంటాం మనం. ఓకేనా. సో, మరి ఇలాంటి లిక్విడ్ సిటీకి లేనప్పుడు మనం తీసుకున్నప్పుడు ఏమైద్దంటే కాసేపు రెడ్‌లోకెళ్తది. కాసేపు గ్రీన్‌లోకొస్తది. మన మన పోర్ట్‌ఫోలియో అనేది. ఓకేనా. అప్పుడు ఊరికే మన ఎమోషన్స్ ప్లే అయితా ఉంటదనమాట. ఓకేనా. సో, ఇలాంటివి తీసుకోకపోయినా పర్లేదనమాట. ఒక లైట్ తీసుకొని సింపుల్‌గా తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి చూపిస్తా. గిఫ్ట్ నిఫ్టీలో ఏం జరుగుతుందని చెప్పేసి. డే టైమ్ ఫ్రేమ్‌లో వచ్చి ప్రీవియస్ డే వచ్చి ఇక్కడుందనమాట. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయిందది. యాక్చువల్‌గా ఈరోజు ప్రీవియస్ డే ఇక్కడుంది గదా! ప్రీవియస్ డే హై నుంచి ఇక్కడ స్విప్ చేశారనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, స్విప్ చేసాడంటే నెక్స్ట్ ఏం జరగాలి మార్కెట్‌లో? నెక్స్ట్ ఈ యొక్క లోడ్‌ని లేపాలనుకోండి మార్కెట్‌లో వచ్చి. ఓకేనా. ఇది మనకి మెథడు. సిఆర్‌టీ మెథడ్. దీన్ని లేపాలి కాబట్టి ఇది ఎక్కడుంది? లోపలికి చూద్దాం 5 మినిట్స్ నుంచి. ఇప్పుడు చూసామంటే మనం సేమ్ ఇక్కడ. మనం ఇప్పుడు ఈడ గీసాం కదా లైన్ ఇది. ఓకేనా. ఇక్కడ సప్లై ఉంది. ఈ సప్లై నుంచి పడడానికి మోస్ట్‌లీ ఛాన్సులు ఉంటది. అక్కడి నుంచి పడడానికి వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏందంటే ఈ యొక్క లో అనమాట. దీని ఒక లో లేపుతారు. నెక్స్ట్ ఎక్కడ మనకు ఫ్రెష్‌గా డిమాండ్ ఉందంటే ఇక్కడ ఉందనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ టైమ్ ఏం చేస్తారంటే దీన్ని మొత్తం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడి నుంచి మార్కెట్‌ని తీసుకెళ్తారనమాట. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది తీసుకెళ్తారు ఇట్లా. ఓకేనా. సెటిల్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, చూసుకొని తీసుకొని వెయిట్ చేద్దాం. ఓకేనా. వెయిట్ చేసి తీసుకుందాం మంచిగా ఎంట్రీస్ అనేది. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. ఏసిన డౌట్ ఉన్నా నాకు కాల్, మెసేజ్ చేయండి. ఓకేనా. సేమ్ నిఫ్టీలో కూడా అంతే అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ ఈ బ్లాక్ నుంచే మన రియాక్షన్ అనేది ఉంటది. చూద్దామనమాట. ఓకేనా. ఈ బ్లాక్ నుంచే ఉంటే మనకి మంచిగుంటది. ఈ బ్లాక్ నుంచి ఉందనుకోండి. ఇక్కడి నుంచే మనకి ఇక్కడ తీసుకొని చూద్దాం. ఓకేనా. ఈ ప్రీవియస్ డే హై కదా! దీన్నేమన్నా స్వీప్ చేసాడంటే జస్ట్ మనకి ఎంట్రీ అనేది పక్కా ఉంటది. బట్ స్టాప్ పాయింట్స్ ఇదొకటుంది, ఇదొకటుంది ఇక్కడ. ఓకే. దీన్ని ఇక్కడ చూసుకొని మనం హోల్డ్ చేసుకుందాం. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్.